ఉన్నత ప్రమాణాలతో పౌష్టికాహారాన్ని ప్రజలకందిస్తూ ఆరోగ్యాభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ఫుడ్స్ సంస్థ 5 దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో తెలంగాణ ఫుడ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా బాలామృతం ప్లస్ మరియు వివిధ స్నాక్ ఫుడ్స్ను తయారుచేసి 7 నెలల నుండి 6 సంవత్సరాల వరకు ఉన్న వివిధ దశల చిన్నారులకు అందిస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాలు ఎస్మా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ పరిధిలోను, అలాగే ఇది ISO 22018 సర్టిఫైడ్ న్యూట్రిషన్ ప్రొడక్షన్ యూనిట్ గాను నడుస్తుంది. ఇది రోజుకు 24 గంటలు 3 షిఫ్టుల్లో నిరంతరంగా పనిచేస్తుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో 149 ICDS ప్రాజెక్టుల ద్వారా 35,781 అంగన్వాడీ కేంద్రాలకు సుమారు 15.48 లక్షల మంది పిల్లలకు పోషకాహారాన్నందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 55,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పిల్లలకు సేవలందిస్తోంది. NIN, FSSAI, CFTRI మరియు F&NB వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల మార్గదర్శకత్వంలో, ఆధునిక ప్రయోగశాలల పర్యవేక్షణలో పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్పత్తి కొనసాగుతోంది. 1970వ సంవత్సరంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మరియు పేదరికంతో విద్యకు దూరమవుతున్న బాల్యాన్ని ఆనాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం గమనించి రాష్ట్రంలో అత్యంత పౌష్టికాహార లోపం ఉన్న 4 జిల్లాలను గుర్తించింది. 1971లో ప్రారంభమైన ఆ ప్రయాణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేర్ సంస్థతో సెంట్రలైజ్డ్ కిచెన్ని ఏర్పాటు చేసి 1973-74లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ జలగం వెంగళరావు గారు హైదరాబాద్ నాచారం పరిశ్రమల ప్రాంతంలో ఒక ఆధునిక రెడీ టు ఈట్ ఫుడ్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టారు. అదే అప్పటి ఏపీ ఫుడ్స్, ఇప్పటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని తెలంగాణ ఫుడ్స్. 1976 జూన్ 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ బాలల పోషకాహార మండలి ఏర్పాటు చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అదే ఇప్పటి తెలంగాణ న్యూట్రిషన్ కౌన్సిల్. భారతదేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఏకైక ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఫుడ్స్. 1980లో యూనిసెఫ్ సహకారంతో స్నాక్ ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్, 1986లో AEF ఆటోమేటిక్ ఎనర్జీ ఫుడ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో 1500 మెట్రిక్ టన్నుల నుండి నేడు 6000 మెట్రిక్ టన్నుల వరకు బాలామృతం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది ఈ సంస్థ. నిరంతర అభివృద్ధితో సుమారు 350 కోట్ల వార్షిక టర్నోవర్తో నడుస్తోంది. నాణ్యత, ప్రామాణికత, పారదర్శకత, ప్రజాసేవ ఈ 4 స్తంభాలపై తెలంగాణ ఫుడ్స్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 2011-12లలో ఇంకా మెరుగైన పోషకాహారాన్నందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 80 కోట్లతో 2 అత్యాధునిక ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. అవే ఎక్స్ట్రూడర్ ప్లాంట్, న్యూ బాలామృతం ప్లాంట్లు. 2022లో నూతన ఎక్స్ట్రూడర్ ప్లాంట్ ఏర్పాట్లు జరిగినప్పటికీ దాని ద్వారా ఉత్పత్తి పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. అప్పట్లో ఆగిపోయిన బాలామృతం ప్లాంట్ పనులను పునఃప్రారంభిస్తూ 2024లో శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఆ ప్లాంట్ల నిరంతర ఉత్పత్తి కొరకు ప్రణాళికలు రచించింది. సుమారు నెలకు 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యపు బాలామృతం ప్లాంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారి పర్యవేక్షణలో చైర్మన్ ఫహీం గారి చొరవతో పునఃప్రారంభించడం సంస్థ 5 దశాబ్దాల చరిత్రలో మరో మైలురాయి. 2026 మార్చి 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మంత్రి శ్రీమతి సీతక్క గారి పర్యవేక్షణలో తొలిముద్ద అనే కొత్త పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దీని ద్వారా కిచిడి మరియు ఉప్మా మిక్స్ వంటి బ్రేక్ఫాస్ట్ను అంగన్వాడీ చిన్నారులకు అందించడం జరుగుతుంది. తెలంగాణ ఫుడ్స్ అనేక పురస్కారాలను అందుకుంది. వాటిలో ముఖ్యమైనవి ఎక్సలెన్స్ అవార్డ్, ఉద్యోగరత్న అవార్డ్, క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్, నీతి ఆయోగ్ ప్రశంసాపత్రం, ఉద్యోగుల సమస్యలపై నిరంతర పర్యవేక్షణ, ఆరోగ్య బీమా, EPF హయ్యర్ పెన్షన్స్ కల్పించడం జరిగింది. క్యాంటీన్ మరియు గోడౌన్ల నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమై వేగవంతంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగానే మరింత నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న నూతన బాలామృతం ప్లాంట్ను గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రజల ఆరోగ్యమే ప్రజాప్రభుత్వ ఆరోగ్యమనే ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఒక ఆదర్శ సంస్థ తెలంగాణ ఫుడ్స్. థ్యాంక్ యూ సీఎం సార్.